ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సామాజిక న్యాయం కొరకు వచ్చిన నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు నమస్కారాలు. తెలంగాణ రక్షణ సైనికులను ముందుండి నడుపుతున్న మా రుద్రమాదేవి, మా ఆడబిడ్డల ఇష్టమైన కవితమ్మ గారికి సామాజిక ఉద్యమాభివందనాలు. వెనుకబడ్డ బీసీలలో కూడా ఇంకా వెనుకబడ్డ సామాజిక పరిస్థితి ఎంబీసీలది. రెక్కాడితే గాని దొక్కాడని పరిస్థితుల్లో కనీస గుర్తింపు కూడా లేకుండా అభివృద్ధికి ఆపద దూరంలో బతుకుతున్న వాళ్ళం మేము. చదువుకు, రాజకీయాలకు, అధికారానికి దోచుకొని చాలా వెనుకబాటుకు గురైన వర్గాలకు మా బాధలు వినే నాదుడే లేడు. వేల సంవత్సరాలుగా నమ్ముకున్న కుల వృత్తులు అన్నం పెట్టని పరిస్థితుల్లో ఆదుకోవలసిన ప్రభుత్వాలు ముఖం చాటేస్తే ఈ వర్గాలను దిక్కేవారు దాచుకున్న కొద్ది కొంత గొప్ప పైసలు ఒక్కసారి దావకడకపోతే చాలని బతుకులు మావి. ఈ వర్గాల్లో ప్రధానంగా ఆడబిడ్డల పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఎంబీసీల బతుకులు మారాలంటే మాకు మంచి విద్య, ఉపాధి కావాలి. ఈ వర్గాలకు మెరుగైన వైద్యం కావాలి. స్థానిక సంస్థల నుండి చట్టసభల దాకా వాటా కావాలి. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఈ రిజర్వేషన్లు అమలు చాటినప్పుడే మా ఎంబీసీ ఆడబిడ్డలు నాయకులుగా ఎదుగుతారు. జనాభా సగానికి పైగా ఉన్న బీసీలకు వారి జనాభా ప్రకారం 50 రిజర్వేషన్లు కల్పించాలి. ఎంత జనాభా ఉంటే అంత వాటా దక్కాలన్నదే మా డిమాండ్. ఇందుకోసం మన పోరాటం కొనసాగించాలి అని తెలంగాణ రక్షణ సేన మా అధ్యక్షురాలని కోరుచున్నాను. మిత్రులారా, సామాజిక న్యాయం అనేది సమాజం ఇవ్వాల్సిన కనీస న్యాయం. అది మన హక్కు. మా సామాజిక వర్గాల కలలు కన్న సామాజిక తెలంగాణ స్థాపించే వరకు ఎంబీసీలు, బీసీలు, బహుజనులుగా మనమంతా ఒక్కటే కవితక్క నాయకత్వంలో పోరాడదాం. జై తెలంగాణ, జై పూలే, జై భీమ్, జై కవితక్క. థ్యాంక్ యూ మంజులక్క. ఎంబీసీల ప్రతినిధిగా మీ గొంతు ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు డిఎన్టీ ప్రతినిధిగా మురళీకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మురళీనారా. అందరికీ నమస్కారం. ఈ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కవితమ్మ గారికి వేల కృతజ్ఞతలు. ఈ విశాల జనసమూహం ముందు నా సంచార జాతుల ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. అదే సమయంలో బాధ్యతగానూ ఉంది. గ్రామీణ వ్యవస్థలో ప్రజలతో చాలా దగ్గరి అనుబంధం ఉన్నప్పటికీ అడుగడుగున అన్ని అవకాశాల నుంచి దూరంగా నెట్టివేయబడ్డ వాళ్ళు నా సంచార జాతుల బిడ్డలు. కాటిపాపల, బుడగజంగం, పంబాల, గంగిరెద్దుల, దాసరి, బైండ్ల వంటి ఎన్నో కులాలు నా సంచార జాతుల బిడ్డలు ఈ దేశ చరిత్రను, పురాణ కథలను గ్రామీణుల కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఆ చరిత్రను సంరక్షిస్తూ వస్తున్నారు. సంచార జాతులంటే కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తిరిగే ప్రజలు మాత్రమే కాదు. ఇందులోని అనేక కులాలు ఇప్పటికీ వేల సంవత్సరాల చరిత్రను, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను కథలుగా చెబుతారు, ప్రదర్శనలు చేస్తారు. ఒక గొప్ప సాహిత్యాన్ని
తమ జ్ఞాపక శక్తితో వందల వేల సంవత్సరాల నుండి కాపాడుతూ వస్తున్నారు నా సంచార జాతులు. ప్రజలకు అవసరమైన వస్తువులు అందించడానికి కానీ, వివిధ కళారూపాలు ప్రదర్శించడానికి కానీ ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరుగుతూ పొట్ట పోసుకుంటున్నారు ఈ జాతులు. ఒక దగ్గర స్థిర నివాసం లేకపోవడం వల్ల అనేక బాధలు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పిల్లలకు చదువు లేదు, ఆరోగ్యాలకు భరోసా లేదు, గుంటెడు జాగా ఎక్కడా లేదు. ఏ పూట ఆ పూట ఇంత సంపాదించుకుంటే తప్ప ఆకలి తీరదు. ఈ రోజుకు కూడా చట్టసభలలో కాదు కదా, కనీసం గ్రామ పంచాయతీలో వార్డు మెంబరు కాలేని కులాలు సంచార జాతులలో ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ వారు 1871లో తెచ్చిన చట్టంతో దాదాపు 200 సంచార జాతులను పుట్టుకతోనే నేరస్తులుగా ప్రకటించాడు. స్వతంత్రం వచ్చాక 1952లో ఈ చట్టాన్ని రద్దు చేసి ఆ సంచార జాతులను విముక్త జాతులుగా ప్రకటించుకున్నప్పటికీ వారి జీవితాలలో వెలుగులు మాత్రం నింపలేకపోయాము. ఒకవైపు వివక్ష, మరోవైపు తమ సాంప్రదాయ వృత్తులకు ఆదరణ కోల్పోవడంతో ఆ కులాలు దిక్కులేని పక్షులయ్యాయి. స్థిర నివాసం లేకపోవడం వల్ల ఈరోజు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కాస్ట్ సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. నిరంతరం సంచార జీవితంతో ఉండడం వల్ల వారి పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. దవాఖానకు వెళ్ళి వెసులుబాటు లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇవాళ సంచార జాతుల బిడ్డగా మమ్మల్ని ఆదుకోవడంతో పాటు మా కళలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై సంచార జాతుల ఐక్యత వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేకల తిరుపతి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ మన వాళ్ళందరూ కొంచెం కోఆపరేట్ చేయాలి. మీరు వెళ్ళి కూర్చోండి, గ్యాలరీలో చాలా చైర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళండి. నమస్కారం. అందరూ వెకేట్ చేయండి ప్లీజ్, ప్లీజ్ అందరూ వెకేట్ చేయండి. సామాజిక న్యాయ ఎంట్రన్స్ నిలబడే వాళ్ళందరూ గ్యాలరీలోకి వెళ్ళాలి. నాకు మాట్లాడేందుకు అవకాశం కల్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితక్క గారికి నా ధన్యవాదాలు. సభకు హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర సేనలకు నా యొక్క నమస్కారాలు. దేశానికి స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు అవుతుంది. అయినా షెడ్యూల్ కులాల బతుకుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఎస్సీల కోసం ప్రత్యేక చట్టాలు, రాజ్యాంగ సవరణలు ఉన్నా ఇప్పటికీ సామాజిక వివక్ష కొనసాగడం అత్యంత విచారకరం. ఈ వేదికపై మాట్లాడుతున్న నేను సైతం అనేక సందర్భాల్లో వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న వాడినే. పాలక శక్తులు ఎస్సీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. 79 ఏళ్లుగా ఎస్సీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినా అవేవి 50% ఫలితాలు కూడా సాధించలేదు. దళితులు ఉన్నత విద్యావంతులు, ఉద్యోగస్తులు అయినా రాజకీయ పరిణితి సాధించిన దళితులు కూడా అనేక సందర్భాల్లో వివక్షను ఎదుర్కోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని యాదగిరిగుట్ట గుడిలో కింద కూర్చోబెట్టి ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఎత్తుపీటల మీద కూర్చోవడం మన కళ్ళ ముందరే ఉంది. సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీని అవమానించడం మనందరికీ తెలుసు. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పెద్దపల్లి ఎంపీకే ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయంటే సమాజంలో అట్టడుగున నివసిస్తున్న దళితుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా దక్కిన రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీని పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలోనూ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీని చేయడం లేదు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణతో ప్రైవేటీకరణ పెరిగి చదువుకుంటున్న ఎస్సీ యువతకు ఉద్యోగాలు దక్కడం లేదు. ఇందుకు కారణం ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు లేకపోవడమే ఇందుకు కారణం. అనాదిగా కొనసాగుతున్న వివక్షను రూపుమాపేందుకు సామాజిక న్యాయ తెలంగాణ గట్టి పునాది వేస్తుందని గట్టి నమ్మకంతో ప్రకటిస్తున్నాను. ఎస్సీలకు కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా, పాలనలో భాగం చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వాలు పనిచేయకపోతే కవితమ్మ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్, జై కవితమ్మ. థ్యాంక్ యూ.
తిరుపతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కృష్ణలత గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. వేదికను అలంకరించిన పెద్దలకు, రాష్ట్ర నలుమూలల నుంచి సామాజిక న్యాయాన్ని కోరుతూ వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, తెలంగాణ రక్షణ సైనికులను ముందుండి నడిపిస్తున్న మా రుద్రమదేవి టిఆర్ఎస్ అధినేత్రి కవితమ్మ గారికి సామాజిక ఉద్యమాభివందనలు. భవ్య సౌధాల్ని నిర్మించి ఈ దేశ నాగరికత వికాసానికి బాటలు వేసిన శ్రమజీవులు బీసీలు. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన వారు బీసీలు. రైతులు, నేత కార్మికులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, కుమ్మరులు, గొల్ల కుర్మలు, వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, గౌడన్నలు, దర్జీలు, చిన్న వ్యాపారులు, శిల్పకారులు, చేతి వృత్తిదారులు శతాబ్దాలుగా తమ శ్రమతో దేశ ఆర్థిక వ్యవస్థని నిలబెడుతున్నారు. భారతదేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన బీసీలు. భారతదేశ స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు గడిచిన ఈ దేశ పునాదులను తమ శ్రమతో, చెమటతో, బీసీల జీవితాల పునాదులతో వెలుగులు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి. సమాజానికి కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను తమ భుజస్కంధాలపై మోసిన బీసీ కులాలు నేడు దుఃఖిస్తున్నాయి. పల్లె కన్నీరు పెడుతుందో అంటూ గోరటి వెంకన్న గారు పాడినట్టు కుల వృత్తులు, చేతి వృత్తులు ఒక్కొక్కటిగా అంతరించిపోతున్న కొద్దీ ఒక్కో కులం రోడ్డున పడ్డది. చేతి నిండా పనులతో దర్జాగా బతికిన నా బీసీ సోదరులు పొట్ట చేత పట్టుకొని నగరాలకు వలస వెళ్లిపోయే పరిస్థితి. చిన్నా చితక పనులతో, చాలీ చాలని జీతాలతో పొట్ట పోసుకుంటున్నారు నా బీసీ బిడ్డలు. మిగతా సమాజం ఎంతో కొంత ప్రగతి సాధిస్తుంటే బీసీ వర్గాలు మాత్రం దాదాపు 80 ఏండ్లు స్వేచ్ఛా భారతంలో కూడా వెనుకబడి ఉన్నాము. విద్య కోసం, ఉపాధి కనీస అవకాశాల కోసం, ఆత్మ గౌరవం కోసం, సమాన ప్రాతినిధ్యం కోసం నేటికి పోరాడుతూనే ఉన్నాము. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో శతాబ్దాల తరబడి కొనసాగిన రాచరిక భూస్వామ్య పాలనలో బీసీ సమాజాన్ని తీవ్రమైన చారిత్రాత్మక వెనుకబాటు తరానికి నెట్టేశాయి. నిజాం నవాబుల కాలం నుంచి దొరలు, పటేళ్లు, పట్వాడీదారులు అణిచివేత నుంచి వృత్తులు లేక చేతి వృత్తులు లేక పట్టణాలకు వలసలు పోయేదాకా అనేక రూపాల్లో ఈ బీసీ వర్గాలు ఉపాధి, విద్య, అధికారంకి దూరం అవుతానే ఉన్నారు. తమ రక్తాన్ని దారపోసి, రక్తమాంసాలను దారపోసి సంపదను సృష్టించిన ఉత్పత్తి కులాలు తమ సొంత నేలపైన పరాయి వాళ్ళుగా మార్చబడ్డారు. వారి నిరంతరం అణచివేత వారిపైన కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితి ఇక ముందు మారాలి అంటే, బీసీలు తలెత్తుకొని సగర్వంగా నిలబడాలి అంటే, విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులుగా మనం సమాన స్థాయిలో ఉండాలి అంటే పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. తెలంగాణ బతుకమ్మగా పరిచయం, ప్రపంచానికి పరిచయమైన కవితక్క తెలంగాణకి బతుకునిచ్చే అమ్మగా, తెలంగాణ తల్లిగా మారాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ బీసీ పక్షాన, విద్యార్థుల పక్షాన, అందరి పక్షాన కవితక్క గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. జై తెలంగాణ, జై కవితక్క. ఇప్పుడు సోదరి ఆవునూరు శ్రీవాణి గారు తను ప్రత్యక్ష రాజకీయాలకు దిగి ఎదుర్కొన్న అనుభవాలు, సమాజంలో తనకు ఎదురైన పరిస్థితులన్నింటినీ వివరించడానికి వస్తున్నారు. స్వాగతం సోదరి. సభలో ఉన్న సభ్య కులాల అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు నమస్కారం. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో నాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితమ్మ గారికి ధన్యవాదములు. సమాజంలో ఇప్పటికీ అత్యధిక వేధింపులను ఎదుర్కొంటున్న మాదిగ జాతి ఆడబిడ్డగా వచ్చి ఇక్కడ నేను మీ ముందు మాట్లాడుచున్నాను. కుల వివక్షత అన్నది నిజం, మన సమాజంలో అడుగునా ఉన్నది నిజం. నేను మా గ్రామ సర్పంచ్గా పోటీ చేసే మా ఊరిలో అనేక శక్తులు ఏకమై నన్ను ఓడించాయి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. మరింత ఉత్సాహంగా నిత్యము ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నాను. కుల రక్కసను మించితనంలో గెలిచి చూపిస్తానని నమ్మకము, విశ్వాసము నాకు ఇంకా ఉంది.
పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15% నుంచి 18%కి పెంచుతామని చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించారు. విద్య ఉద్యోగాలనే కాదు, అన్ని కాంట్రాక్ట్